నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్తో సహా తెలంగాణలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాగులు వంకలు పొంగి రోడ్లపైకి పెద్ద ఎత్తున నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జంట నగరాల్లో వేకోజాము నుండే ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం పడుతోంది. దాంతో విద్యాశాఖ నగరంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్లోని ప్రధాన మార్గాలు కాలనీలన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. పలుచోట్ల జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. ముషీరాబాద్ పరిధి రామ్నగర్లో ఓ వ్యక్తి తన స్కూటీపై ముందుకెళ్లాలని ప్రయత్నించాడు. బైక్తో సహా కొట్టుకుపోతుండగా పక్కనే ఉన్న ఇద్దరు అతన్ని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారు కూడా ప్రవాహంలో కొంత దూరం కొట్టుకుపోయారు. చివరికి సురక్షితంగా బయటపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్తో సహా తెలంగాణలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాగులు వంకలు పొంగి రోడ్లపైకి పెద్ద ఎత్తున నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జంట నగరాల్లో వేకోజాము నుండే ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం పడుతోంది. దీంతో విద్యాశాఖ నగరంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో జనాలందరూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. వివరాలండి. జ్యోతి, గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్ లో ఇప్పటికే భారీ వర్షాలు కూడా ముంచెత్తులు దంచి కొడుతుండడంతో కూడా అన్ని వరదలు కాలువలు కూడా మొత్తం నిండి పొందుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఇప్పటికే సహాయక చర్యలు కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిఆర్ఎఫ్ బృందం, జిహెచ్ఎంసీ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాహనదారులు అయితే జిహెచ్ఎంసీ మాత్రం ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని కూడా చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో మాత్రం చాలా ప్రాంతాల్లో కూడా ఏదైతే కరెంటు మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుండపోత వర్షం అంటే కంటిన్యూగా కురుస్తుండడంతో కూడా రోడ్లన్నీ కూడా నాలాలన్నీ కూడా నిండిపోవడం జరిగింది. రోడ్లపైకి నీరు రావడంతో వాహనదారులు మొత్తం కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వర్షం అంటే ఇంత భారీగా కుండ వర్షం పోస్తుండడంతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ అంటే దాదాపు సగం లోతు వరకు మునిగిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. జనాలు కార్లు కానీ వాహనదారులు ఏదైతే 2 వీలర్స్ కానీ ఇవి రోడ్లపైకి రావాలంటేనే చాలా ప్రాంతాలలో కూడా రోడ్లపై నీరు ఉండడం కూడా
రైట్ రాజ్ కుమార్, ఇక సహాయ సహకారాలు అందించడంలో అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? रुको जाओ यार, रुको भाई। फोन मत दे। గ్రేటర్ హైదరాబాద్తో సహా తెలంగాణలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వాగులు వంకలు పొంగి రోడ్లపైకి పెద్ద ఎత్తున నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జంట నగరాల్లో వేకోజాము నుండే ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం పడుతోంది. దాంతో విద్యాశాఖ నగరంలోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. మరోవైపు వాతావరణ శాఖ హైదరాబాద్కు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. हाँ, रुको जाओ यार, रुको भाई।